హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ లైవ్ గురించి మాట్లాడుకుందాం. నవరసాలు కలిసిన ఎపిసోడ్ ఇది. ఫన్ను ఉంది, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఉంది, అట్లాగే గొడవలు ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ టాస్క్ గురించి, ఏ కంటెస్టెంట్ గురించి ఈరోజు ఎపిసోడ్ చూసాక నా రివ్యూస్ కూడా రెగ్యులర్గా అట్లాగే ఉంటాయి. ఎపిసోడ్ ప్రోమోలు వాటిని బేస్ చేసుకుని ఉంటాయి కనుక మీకు కూడా ఎపిసోడ్ని చూసాక ఏమనిపించిందో ఫస్ట్ కామెంట్ పెట్టేసింది. అట్లాగే డీమోన్ పవన్ ఈ టాస్క్లో ఓడిపోయి తప్పుకోవడం కాదు, ఓవరాల్గా టికెట్ ఫినాల్ నాది అని ఛాలెంజ్ చేశాడు. బట్ తప్పుకున్నాడు, అంటే రేసులోంచి అవుట్ అయిపోయాడు, పక్కకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు, ఏంటి, ఎట్లా జరగబోతుంది టికెట్ ఫినాలే సినారియో గురించి హౌస్ మేట్స్ ఒపీనియన్ ఏంటి, అది అంతా కలిపి ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియో కూడా చూడండి మర్చిపోకండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండు ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే లైక్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. మీరు ఆడియన్స్ ఏమనుకుంటున్నారనేది నాకు కూడా తెలుస్తుంది కదా. ఆట గురించి, నా రివ్యూస్ గురించి, అనాలిసిస్ గురించి కూడా రెగ్యులర్గా మెసేజ్లన్నీ చూస్తూ ఉన్నా. సో లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ 1 lakh 2-3 daysలో మ్యాక్సిమం మీరు చేసేస్తారో నాకు కనిపిస్తుంది. చాలా సబ్స్క్రైబర్ కొత్తగా చేసుకుంటున్నారు. సరే, ఎపిసోడ్ వైజ్ ఫస్ట్ మాట్లాడుకుందాం. భరణి సుమన్తో మనం గెలవడానికి ఆడాలి, వేరే వాళ్ళకి గెలవకుండా ఇద్దరం ఒకే టీంలో ఉండి ఆడదాం, ట్రై చేద్దాం. ఎంత చెబితే మాత్రం ఏముంది, భరణి తప్పులేదు, ఒక మంచి దోస్తానతో వెళ్దాం, ఆడదాం, కుమ్మేద్దాం, గెలిచేద్దామని. బట్ అవతల నుంచి ఉండాలి కదా ఊపు. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ నీరైతే తాగించలేం కదా. అటునుంచి ఇతను ఎంత చెప్పినా సరే ఒక కొట్టడమే ఎక్కువ. అదే 10,000 అనుకోలేను, అంతకు మించి ఆడతాడు చెప్పండి. ఆట సంగతి సరే పక్కన పెట్టండి, కనీసం సంచాలకుగా కూడా చేయను అంటాడే. ఇంకేం ఆడతాడు, ఏముంటాడు చెప్పండి. ఇప్పుడు లాస్ట్లో వాళ్ళు అక్కడ ఏం పేరు రితు చౌదరి, ఇమాన్యుయల్, కళ్యాణ్ డిస్కషన్ పెట్టుకుంటారు కదా. సుమనానికి టెన్షన్ ఉండదా? ఎందుకు ఉంటుంది చెప్పండి, ఎందుకు ఉంటుంది? సుమన్కి టెన్షన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నన్ను టాస్క్లోకి టీంలోకి తీసుకుంటారో లేదో, నేను ఆడాలి అనుకునేవాడికి తయ్యి బాబీ తీసుకుంటారో లేదో ఒక టెన్షన్ ఉంటుంది. నన్ను తీసుకుంటారేమో అని టెన్షన్ పడతారు. ఆ రకంగా టెన్షన్ ఉంటుంది. నేను కొంపదీసి ఆడాలా, కొంపదీసి మాట్లాడాలా. ఆఖరికి డాగర్ ఇచ్చేటప్పుడు కూడా తను ఇప్పుడు రీతుకి నేను డాగరిస్తే రీజన్ చెప్పక్కర్లేదుగా, పాయింట్లు చెప్పక్కర్లేదు కదా, జస్ట్ ఇలా తీసి అలాగే ఇచ్చేసి వచ్చేయడమే కదా, సోఫాలో కూర్చోవడమే కదా. అలాగైతే పర్వాలేదు. ఇట్లాంటి కంటెస్టెంట్ని వాళ్ళు అంటారు కదా అక్కడ ఇమాన్యుయల్, కళ్యాణ్, సుమన్ వాళ్ళు ఏమని, ఈ 3 రోజులు అస్సలు కనబడ్డు, అసలు ఈ 3 రోజులు హౌస్లో ఒకడు ఉన్నాడని కూడా తెలియదు. అంటే నాకేమనిపించింది అంటే ఈ 3 రోజులు ఏంటి, ఈ 3 నెలలు కూడా హౌస్లో ఒకడు ఉన్నాడనే తెలియకుండా ఆడుతున్నాడు కదా. పైగా ఇక్కడ ఏంటి, అగ్ని పరీక్షలో ఆ టాస్క్లు మరి చూస్తున్నాడో లేదు కానీ ఇక్కడికి ఈ క్యాలిక్యులేషన్స్ అయితే లెక్కలైతే ఉంటాయి. మరి అంత తెలివి తక్కువడేం కదా, అమాయకుడు కాదు, ఆయన తెలివితేటలు ఆయనకు ఉంటాయి. ఇప్పుడు ఇదేంటి, అగ్ని పరీక్షలో కూడా ఇట్లాగే రణరంగం అనేటప్పుడు హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ సగం ఒక 4 టాస్క్ల వరకు గెలుచుకున్నాడు, 3-4. అట్లాగే దివ్య కూడా ఒక 4 గెలుచుకుంది. ఫైనల్లీ సింగిల్ షాట్తో మనీష్ మర్యాద లాస్ట్కి ఉండి ఒక్క టాస్క్ గెలిచాడు, మొత్తం రాజ్యాన్ని ఆక్రమించాడు. అంతవరకు వీళ్ళు కింద పడి మీద పడి టెన్షన్ పడి చెమటలు పట్టేసి చాలా శివరింగ్ అయ్యి టెన్షన్ పడ్డారు. సుమన్ శెట్టి కూడా అలాంటి స్ట్రాటజీలు ఉండొచ్చు, ఏముంది. అందుకే వాళ్ళు అన్నట్టుగా ఈ 3 రోజులు మూల కూర్చుంటాడు. అబ్బాయి ఎందుకు అబ్బాయి ఇవన్నీ ఆడడం, అరవడం, కెలకడం. ఆఖరికి నేను నామినేషన్లో కూడా భరణి పాయింట్లు ఇచ్చి, భరణీయ RD పాయింట్లు ఏం చెప్పాలంటే పాయింట్ల రీతు కెప్టెన్గా బాగా చేయలేదు కదా అని మళ్ళీ పాయింట్స్ చెప్పి, కంటెస్టెంట్లు చెప్పి, సుమన్ గురించి ఎటు నాగార్జున గారు చెప్పారు కదా, నువ్వేంటి సంచలనం తప్ప ఇంకొకటితో ఆడవని చెప్పి. సో అన్ని కష్టాలు పడతాను, ఆపసాపాలు పడతా ఉన్నాడు. ఇట్లాంటి కంటెస్టెంట్ ఇన్ని రోజులు రావడం అంటే నిజంగా గ్రేటే, మిరాకిలే కాదా. ఆయన బతిమలాడాల్సి వస్తుంది, సంచాలకుగా చేసి నేను చేయను, ఆడతావా, నేను ఆడను. మరి ఏం చేస్తాడంట, నిజంగా విచిత్రం కాదు. నిఖిల్ నాయర్ ఆ మధ్యన అన్నాడు, గుర్తుందా, ఆయన నామినేషన్ చేసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు, అసలు ఎలా ఉండిపోతున్నావు, నాకే వింతగా ఉంది, రోజుకు 10 సార్లు గుప్పు నా మూలకెళ్ళి పొగదానం తప్ప ఇంకేమైనా ఉందంటే. నిజంగా ఇట్లాగే వీళ్ళు చెప్పుకుంటున్నట్టుగా, డిస్కషన్ చేసుకుంటున్నట్టుగా ఒక కలుగులో ఎలుకలాగే ఇట్లా ఉండిపోయి నన్ను ఎక్కడ సెలెక్ట్ చేసేస్తారో అని టెన్షన్తో ఉంటాడు. టాస్క్లో ఓడిపోతామో గెలుస్తామని టెన్షన్ కాదు, ఆడకుండా తప్పించుకోవాలి, చాప కింద నీళ్ళగా అట్లా ఉండిపోవాలి. అందుకే నేను ఆడినప్పుడు కూడా దీనంగా ఒక చూపు అడిగామాట, అన్నీ మారిపోయి ఆ రకంగా ఆయన గేమ్ ఆడుతున్నాడు. అయినా సరే ఇన్ని వారాలు వచ్చాడంటే గ్రేట్ కాదు కదా. సరే, ఆయన గురించి కామెంట్ పెట్టండి. అట్లాగే ఇమాన్యుయల్ అంటాడు కదా అక్కడ వాళ్ళ అమ్మ గురించి చెబుతూ, ఇంటి పనులన్నీ చేయడు, ఆడపిల్లలు ఉన్నా బాగుండంటే రుబ్బమంటుందంట, రుబ్బకపోతే ఇతను దంచుతుందంట వాళ్ళ అమ్మగారు. సరే, చాలామంది అబ్బాయిలే ఉండే ఇళ్ళల్లో ఇదంతా రెగ్యులర్గా ఉండేది. ఏంద్రా ఒక ఇంటి పని సాయం చేయట్లే, పాడు చేయట్లే, నీకు బదులు ఆడపిల్లలు ఉంటే బాగుండేనే. మీరు చాలా ఇళ్లలో చూసే ఉంటారు, మీ ఇళ్ళలో కూడా ఇట్లా సిచ్యువేషన్ ఉంటే కామెంట్ అయితే పెట్టండి. సరే, ఇక్కడ తనూజ డీమోన్ అంటుంది కదా, అందరూ నామినేషన్లో పెట్టిన పాయింట్లు కరెక్ట్గా ఉంటే బాధపడేదాన్ని కాదురా భయ్, నువ్వు పెట్టేదాన్ని పాయింట్లు, నువ్వేదో నామినేట్ కావాలి, అందరూ నామినేషన్లో ఉంటే బాగుంటుందని చెప్పేసావు తప్ప, పైగా నువ్వు అంత సిల్లీ పాయింట్లు చెప్పడం వల్లే నేను అంత రియాక్ట్ అయిపోయానంటే ఇక్కడ
కింద పడ్డా నాదే మిస్టేకు, నేను అక్కడ ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది. కానీ ఎంత తెలివిగా గేమ్ ఆడుతుందంటే నిజంగా వీళ్ళందరూ జుజుబీస్. ఈ ఎంఎన్ఎల్ కావచ్చు, ఈ డీమోన్ కావచ్చు, వీళ్ళందరూ తనూజ ఆడుతున్న గేమ్ దగ్గర జుజుబీస్. ఆవిడ చాలా గేమ్ ఆడుతుంది. నేను ఇంతకు ముందు ఒక ఎపిసోడ్లో డీమోన్ గెలిచినప్పుడు జర్నలిస్ట్ సదస్సులు కూడా చెప్పినట్టుగా దివ్య వాళ్ళ అమ్మగారు బయట నుంచి చూసేటప్పుడు నువ్వు ఎప్పుడో గేమ్ నీ చేతుల్లోకి లాక్కున్నావమ్మ, వీళ్ళకే అర్థం కావట్లేదు అనే మాదిరిగా ఆ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ జుజుబీసే. ఎందుకు ఈ మాట అంటున్నా కూడా చెబుతా. ఆవిడ చాలా స్ట్రాటజీగా ఆడుతుంది, తప్పలేదు. మరి గేమ్ ఆడడానికి వచ్చిందే, గేమ్ ఆడకపోతే ఏం చెప్పుద్ది, సోది చెప్పిద్ది, చెప్పదు. గేమ్ ఆడాలి, గేమే ఆడుతుంది. కాకపోతే వీళ్ళ తెలివి తక్కువ, అమాయకత్వం అది. ఎందుకు ఈ మాట అంటున్నా చెబుతా. ఇప్పుడు ఆయనకి ఏముంటుంది, నీ మీద ఎలా అరిచానో తెలుసా, నాకు నేనే నచ్చట్లేదు, నేనే బ్యాడ్ అయిపోయాను, రాక్షసులా అరిచి ఎంత ట్రిగ్గర్ అయ్యానో తెలుసా. ఎందుకంటే నువ్వు ఫ్రెండ్లీగా ఆడిన మాటలు తెచ్చి నామినేషన్లు పెడితే కోపం రాదా, నాకు కోపం వచ్చింది, నేను ట్రిగ్గర్ అయ్యాను, నేను రాక్షసులాగా అరిచాను, నేను దెయ్యంలా అరిచాను, ఇవన్నీ చేస్తుంటే తప్పు నాది కాదు. నేను అట్లా రియాక్ట్ అవ్వడానికి నువ్వు పెట్టిన సోది పాయింట్లే తప్పు అంటే తప్పు నీదే అంటే కింద పడ్డా. నేను ఆవిడకి అర్థమైంది, అమ్మకి ఇష్టం లేదు అరవడం, ఇవన్నీ చేశాను, గబు చేసి అనుకున్నాను, నెగిటివ్ వచ్చేస్తుందేమో, బ్యాడ్ అయిపోతున్నామో, రాక్షసులా గరిచి ఇవన్నీ చెప్పుకుంటూనే అందుకు కూడా కారణం నువ్వే తప్ప నాది ఏమాత్రం పొరపాటు కాదని మాదిరిగా చెబుతూనే తనకు తనే హట్ అయ్యిందంటే సారీ కూడా చెబుతుంది. అంటే బేసిక్గా పోనీ ఇవిడు చెప్పిన పాయింట్లు ఏమైనా అద్భుతమైన పాయింట్లు చెప్పింది, అతడు చెప్పిన సోది పాయింట్లు అంట. గంటన్నర సేపు ఎంఎన్ఎల్ కోసం నీ ఉపోద్గతం అంత ఇచ్చి అతడు మైనస్లో, అతడు బొక్కలో, అతడు వీక్నెస్లో, అతడు ఫెయిల్యూర్స్, అతడు నీకు మిత్రుడు ద్రోహి అయిపోయాడు, నమ్మక ద్రోహి అయిపోయాడు, అతను నిన్ను ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు. ప్రతిసారి నువ్వే ఈవిడ కెప్టెన్ కాకపోయినా వెల్క్రో బాల్ టాస్క్లో కూడా ఈవిడ ఉండా సరే ఆయనకి సపోర్ట్ చేసి ప్రతిసారి నా హ్యాండ్ నీకు ఆపన్న హస్తంలా కంటింది తప్ప నువ్వే నాకు హ్యాండ్ ఇచ్చేసావు, లేక పోర్ట్రే చేసి అంతా చెప్పి నామినేషన్ చేయదంటే ఎవరికైనా ఎట్లా ఉంటుంది. పైగా ఆయన ఏం చెప్పాడు, ఆయన వ్యాలిడ్ పాయింటే చెప్పాడు. బట్ ఈవిడేంటి మరి ఈవిడ కూడా ఏముంటుంది మాట్లాడితే నాకు సపోర్ట్ చేయలేదు అని చెబుతూ ఉంది. ఎంఎన్ఏలు కూడా అక్కడ అంతసేపు ఉపోద్ఘాతం ఆ ఉపన్యాసంలో కూడా నాకు సపోర్ట్ చేయలేదనే కదా. అట్లాగే ఇక్కడ డీమోన్ కూడా చేసిన తప్పే, అయినా ఒప్పుకున్నాడు. బ్లూ టీంలో ఉండే మనిషి కోసం ఆడారంటే అది అట్లా చెప్పే తీరు రాలేదు ఆయనకి. అఫ్కోర్స్ ఆయన రీతు కోసం వదిలేశాడు, రీతు కోసం ఇచ్చాడు, ఆడాడు, చేశాడు, ఆయన చెప్పాడు, ఒప్పుకున్నాడు. కాకపోతే మరి ఆయన తన దోస్తుగా సపోర్ట్ చేశాడు కదా. ఈవిడ కూడా మాట్లాడితే తెల్లారితే నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేటప్పుడు అంటే నీకు సపోర్ట్ చేయకపోతే పాయింట్, అతను సపోర్ట్ చేసినా నీకు పాయింట్. అంటే ఏ రకంగా చూసినా మనకే వర్కౌట్ అవ్వాలి. అదే గేమ్ ఆడేది, అట్లాగే ఆడాలి. మరి ఈవిడ గేమ్ ఆడుతున్నది కూడా అదే. ఇప్పుడు పైగా ఇంకోటి వెళ్ళిపోయిన ఎంఎన్ఎల్కి చెప్పిన పాయింట్ ఏమైనా మంచి వ్యాలిడ్ పాయింటా, ఈవిడ బాండ్ ఉండేటప్పుడు రీతు చౌదరికి నలుగురు చేసినా సేవ్ చేయొచ్చు, ఇమ్యూనిటీ ఇవ్వచ్చు, 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చినా 3వ ఇవ్వచ్చు. అట్లాగే సంజనాకి ఇమాన్యుయల్కి ఒక బాండ్ ఉంది. మరి ఆవిడ అతన్ని ఎట్లా చేస్తుంది, పాయింట్ ఉంటే చేస్తుందేమో నేను చేయనంటే మరి ఆవిడ కూడా అతనికి చేయలేదు. ఈవిడ దోస్తులకి ఎప్పుడైనా చేసిందా, చేయలేదు కదా. కళ్యాణ్కి కావచ్చు, మాధురికి కావచ్చు, లేకపోతే ఈ రీతు చౌదరికి ఇప్పుడు సేవ్ చేయడం కావచ్చు, ఇవన్నీ. సో ఈవిడ కూడా వ్యాలిడ్ పాయింట్లు పెట్టకుండా అతను చెప్పిన పాయింట్లు చాలా సోది పాయింట్లు అని చెప్పేసి వాస్తవానికి అక్కడ అంత సీన్ క్రియేట్ చేసి రచ్చరంబోలు చేసి అంత చేశాను, వాంటెడ్లు చేశాను, చాలా తెలివిగా ఆడాను. ఎంఎన్ఎల్ మీద చాలా ఆన్సర్ బోర్. ఎందుకంటే లాస్ట్ నామినేషన్లో మళ్ళీగా నామినేషన్లు అప్పుడే కదా అంత గొడవలు ఎంత చెప్పాలనుకొని చెప్పుకోవచ్చు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎట్లా వదులుకోకూడదు, అలాగే నామినేట్ చేయకూడదు. ఇక్కడ చాలా తెలివిగా ఆడింది. నీ రియాక్షన్ వల్లే నాకు ఆ రియాక్షన్ వచ్చింది తప్ప, నీ సిల్లీ రీజన్స్ వల్లే నేను రియాక్ట్ అయ్యాను తప్ప నా తప్పు లేదు అంటూనే మళ్ళీ కింద పడ్డా నాదే పై చేయని చెప్పుకోడు. అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇమాన్యుయల్ విషయంలో 2 రకాలుగా గేమ్ ఆడింది. ఒకటి ఏంటి, చెప్పాల్సిందంతా చెప్పేసి అతని మీద బురద జల్లాల్సిందంతా చల్లి ఫ్రెండ్గా మిత్రద్రోహం చేసేసాడు, నమ్మక ద్రోహం చేశాడు అని అట్లా చెప్పేస్తూనే లాస్ట్లో ఏడుపులు సెంటిమెంట్ అయినా నువ్వు నా ఫ్రెండ్ కాదన్న మాత్రం ఫ్రెండ్ కాకుండా పోతావా అంటే ఈ 3 వారాల మళ్ళీ పక్కన ఉండాలా, ఎంటర్టైన్ చేయాలా, స్ట్రెస్ బస్టర్గా ఉపయోగపడాలా, ఫన్ చేయాలా. అవ్వాల్సిందంతా అయిపోయింది, చెప్పాల్సిందంతా చెప్పాల్సింది, ఇవ్వాల్సిందంతా ఇచ్చేసింది. ఇక మళ్ళీ ఏంటి, ఇక డైరెక్ట్ నామినేషన్లు ఉండవు. ఇలా అరుచుకునేది, పాయింట్లు చెప్పుకునేది, మైనస్లు చెప్పుకునేది ఉండవు. ఇక ఫినిషింగ్ టచ్ ఘనంగా ఇచ్చేయాలి. అందుకే 1వ వారం, 2వ వారం, 3వ వారం బెడ్ టాస్క్, వెల్క్రో టాస్క్, ఎన్ని టాస్కుల్లో అంతా తవ్వి తీసుకొచ్చి ఇక్కడ నెత్తిన పోసేసి ఇప్పుడు అయిపోయి నా మనసు క్లియర్ అయిపోయి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని బయటకు ఆడియన్స్కి ఇచ్చేసాను, పంపేశాను. ఇక నువ్వు కడుక్కో, తుడుచుకో, ఏమన్నా చేసుకో. మళ్ళీ రేపటి నుంచి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండు, నాకు కావాల్సింది అదే, నన్ను ఎంటర్టైన్ చేయి, కామెడీ చేయి, స్కిట్లు చేయి, స్ట్రెస్ బస్టర్గా ఉపయోగపడు, మళ్ళీ నీ ఫ్రెండ్షిప్ కావాలి. ఇది ఆవిడ స్ట్రాటజీ గేమ్. అవి అర్థం చేసుకోవడానికి ఈ ఎంఎన్ఎల్కి, ఆ డీమోన్కి, వీళ్ళందరికీ సీజన్ అయిపోయాక వచ్చాక అప్పుడు కళ్ళు తెరుస్తారేమో. నా రివ్యూలు చూస్తే తెలుస్తుంది, లేకపోతే ఇంకా వాళ్ళ తర్వాత ఎవరైనా చెబితే అర్థం చేసుకుంటారేమో. అది ఆవిడ గేమ్. ఇక్కడ ఎంఎన్ఎల్ కూడా చూడండి, సంజనాతో అంటాడు కదా, ఏంటి మమ్మీ వచ్చింది నామినేషన్ కాదనింది, నువ్వు నా ఫ్రెండ్ అయినా నామినేట్ చేసావంటే నేను ఎట్లా మరి చేయనా, తప్పు ఉంటే ఫ్రెండ్ అయినా సరే చెయ్యాలి కదా, చేస్తాను కదా అంటూ మళ్ళీ ఏం చెబుతుంది. ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే మళ్ళీ ఎంఎన్ఎల్కి ఫ్రెండ్ కాదు అని చెప్పినంత మాత్రాన ఫ్రెండ్ కాకుండా పోవు అని చెప్పింది.
మళ్ళీ ఏమో ఏడిచేస్తుంది, నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది, నేను నిలబడితే నిలబడలేదు అంటుంది. ఇట్లా ఆయనకు అర్థం కాక అసలు ఏంటో అర్థం కాని అయోమయంలో గందరగోళంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆవిడేంటి నా ఫ్రెండే కాదు అని గతంలో చెప్పి నామినేట్ చేసింది, ఇప్పుడేంటి నామినేషన్ చేసినా సరే నువ్వు నా ఫ్రెండే అని చెప్పి చేసింది, ఫ్రెండ్ కాదన్న మాత్రాన ఫ్రెండ్ కాకుండా పోవంది, ఎట్లా తీసుకోవాలంటాడు. నిజంగా ఆవిడ చాలా గ్రేటే. ఈ టికెట్ ఫినాలే కోసం ఫిజికల్గా ఉండేవాడు ఒకడు పక్కన ఉండాలి. ఇవి టాస్కులు గట్టిగా ఆడతారు కాబట్టి ఆ లాస్ట్లో ఆ ఏడ్ చేసి ఎమోషన్ పండించేసి ఓకే నీకు అయిపోయింది కదా, ఇవ్వాల్సిందంతా హార్ష్గా ఫోర్స్గా పాయింట్లన్నీ పెట్టాను కదా, ఇక నా పక్కన ఒక ఫ్రెండ్లీగా మళ్ళీ ఉండు, ఓకేనా, అర్థమైందా. ఇది మళ్ళీ ఇక్కడ డీమోన్ పని కూడా సేమ్, అక్కడ నామినేషన్లో గోల చేసేసి అతను అంతా ఇది చేసి ఇక్కడికి వచ్చేసి తప్పు నాదే, నా తప్పు చేయడానికి నువ్వే నాకు మూల బిందువు, నీ వల్లే, నువ్వు సోది పాయింట్లు చెప్పడం వల్లే అంటూ మళ్ళీ సారీలు చెప్పుకుంటూ, సో అక్కడ ఇవ్వాల్సిన దానికి నెగిటివ్గా ఫుల్ కడిగిపడేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫ్రెండ్ నాదే తప్పు, నాదే సారీ, నేనే హర్ట్, ఇట్లా తప్పే లేదులే. ఆవిడ గేమ్ అట్లా ఆడుతుంది. బట్ సంజన కూడా అర్థం కాలేదు, తను ఫ్రెండ్లీగా ఉంది, నువ్వు కూడా ఫ్రెండ్లీగా ఉండి, ఆవిడ కోరుకున్నది అదే, ఇకపై నీ 3 వారాలు ఫ్రెండ్లీగా ఉండాలి, ఎందుకంటే ఆట అయిపోయింది కదా, ముగిసిపోయింది కదా. ఇప్పుడు ఎవరేంటో 1 అవర్ 2 అవర్ 3 అవర్ ఆ పొజిషన్స్ ఇంకా డిసైడ్ చేయాల్సింది కీలకమైన దశ, మ్యాక్సిమం అవ్వాల్సిందంత అయిపోయింది కదా. అట్లాగే సరే ఈ రణభూమి గడులే కీలక పాత్ర అన్నారు, ఖాళీ గడుల తర్వాత సరిహద్దు గడులతో బార్డర్స్తో కైవసం చేసుకున్నట్టు బాగుంది. ఇక్కడ ఫస్ట్ ఏమో డిస్కషన్ జరిగేటప్పుడు లైవ్లో కూడా సంజన 2 బాయ్స్ ఉంటే నేను రెడీ అనింది, తర్వాత సరే 3 బాయ్స్ వెళ్ళండి అని చెప్పింది. తనుజ కూడా సరే ఓకే, కళ్యాణ్ ఇక్కడ కెప్టెన్గా ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి లైవ్లో, అతడు తీసుకోవాలి. ఆ తర్వాత రీతు మళ్ళీ రచ్చ చేసాక పంచాయతీ పెట్టాక అప్పుడు రియాక్ట్ అయ్యాడు, కానీ ఫస్టే అతడు తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఆ మాత్రం అవకాశం కూడా రీతికి ఇచ్చేదానికి లేకుండా, స్కోప్ లేకుండా ఫస్టే చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇక్కడ డీమోన్, కళ్యాణ్, భరణ్ అందరూ కూడా ఈక్వల్ ఛాన్స్ వస్తుంది కదా ఓకే అని అందరూ ప్రిపేర్ అయిపోయారు వాళ్ళ 3 కోసం. అంటే అక్కడ రీతు చౌదరి కనీసం స్పందించలే, పట్టించుకోలే. డీమోన్ కూడా అప్పుడేంటి ఎప్పుడైనా రెడీ ఓకే అందరికీ వస్తుంది కదా అని అయిపోయాడు. ఇక్కడ తనుజ చక్కగా ఇలా గోకింది బర్నేని, మీరు ఇప్పుడు తొందరపడకండి, ఆవేశపడకండి, నేను ఆడే టాస్క్ వరకు ఉండండి, నాకు హెల్ప్ అవుతుంది. ఆవిడ గేము అది తప్పే కాదు, అట్లా గేమ్ ఆడుతుంది ఆవిడ, అంతే. ఆవిడ గేమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు, ఇలాగే డొంక తిరుగుడు ఉంటుంది. మళ్ళీ ఎవరైనా చెబితే గోల చేస్తుంది, నాకు ఎక్కడ సపోర్ట్ చేశారు, నాకెవరు సపోర్ట్ అక్కడ గోకాల్సిన అవసరం ఏంటి. సరే ఆవిడ గోకింది, ఇతను ఎందుకు పెద్ద దాన్ని కూడా ఘనంగా నన్ను ఆపేసింది, బాగా చేసిందని మాదిరిగా సుమంత్తో చెప్పుకోవడం. తన ఆట తను ఆడుకోవాలి కదా, తనకంటూ ఉండాలి కదా. ఆవిడకంటూ సరే ఆవిడ స్టైలే అంత సపోర్ట్ ఉండాలి, ప్రతి దశలో ఉండాలి. బట్ అతను కూడా అట్లా చేయకుండా తన గేమ్ ఆడుకోవచ్చు కదా, నాకు ఆడాలనిపించి దిగొచ్చు కదా, ఆడొచ్చు కదా. సరే ఇది అంతా అయిపోయింది, కానీ రీతు చౌదరి లాస్ట్లో వచ్చి అప్పుడేమో సైలెంట్గా గమ్మున ఉంది, ఓకే చకచక ఆడండి, బాగా ఆడండి, నవ్వుకుంటూ ఇలా చూసుకుంటూ చక్కగా వెళ్ళిపోయింది, ఎటు వెళ్ళిపోయారు. అంతా అయిపోయిన తర్వాత ఆ 3 ఆడాలనుకుంటున్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పలేదు, వాళ్ళకి చెప్పుకుంటున్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు, ఓటింగ్ పెట్టచ్చు కదా, ఇవన్నీ నేను మళ్ళీ సంతనాలు కూడా లాక్కొచ్చింది ఇందులోకి. నేను ఆడతా, ఫస్ట్ రౌండ్ 3 గర్ల్స్ 3 బాయ్స్, ఈ టాస్క్లో గర్ల్స్ బాయ్స్ ఏముంది, అక్కడ కళ్యాణ్ అన్నట్టుగా ఆ కాన్సెప్టే వద్దండి, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉందంటే అది కరెక్టే, ఆ జెండర్ ఫీలింగ్ తేకూడదు ఈ టాస్కుల్లో. అయితే రీతు ఎంతసేపు ఫస్ట్ సైలెంట్గా ఉండిపోతారు, నాకు టైం ఇవ్వలేదు, ఓటింగ్ పెట్టలేదు, ఆలోచించే టైం, ఇది తప్పు, కరెక్ట్ కాదు. చాలా టైం ఇచ్చారు, డిస్కషన్ చేశారు, పెద్దగా ఎవరు అసలు ఓపెనే అవ్వలేదు. వాళ్ళ 3 ఓకే అయినా సరే ఎప్పుడైనా వస్తుంది, ఈక్వల్గా వస్తుంది, పెద్దగా అసలు నేను ఆడాలి, నేనే ఉండాలి, ఎవరు ఆ జీల్ కానీ ఆ ఇనిషియేట్ కానీ ఎవరు చూపించలే. ఇంకా ఆవిడ కూడా ఓకే అని చెప్పేసింది, మనం ఆడకుండా ముందు ఒక 3 వెళ్తే నెక్స్ట్ రౌండ్లో మనం ఆడొచ్చిన భరణత అని చెప్పి ఆవిడ వర్కౌట్ అయింది స్ట్రాటజీ. మిగతా వాళ్ళందరూ కూడా ఓకే ఒక పిచ్చలైట్ తీసుకున్నారు. అట్లాగే ఆ కళ్యాణ్ ఇమాన్యుల్ అక్కడ అంటారు కదా, బర్నే గివప్ చేసి డీమోన్కి ఇస్తానంటే మీరంతా సైలెంట్ ఉన్నారంటే ఎగ్జాక్ట్గా అందరూ అట్లా ఉండిపోయారు. తర్వాత మళ్ళీ ఈవిడ వచ్చి గోల, అందుకే సంజన కూడా చూసావా, మెజారిటీ వస్తే నేను ఆడాలి, నీ వల్ల నేను కూడా దూకే, నువ్వు వెనక్కి రీతో నువ్వు తగ్గకు, అల్లుడు నువ్వు తగ్గొద్దని చెప్పినట్టుగా నువ్వు పెంట చేసు అక్కడ సైలెంట్గా ఉండి, ఇప్పుడు సరే నువ్వు తగ్గొద్దు అల్లుడు, బ్రహ్మానంద రవితేజకి చెప్పినట్టుగా నువ్వు తగ్గొద్దు, 3 కలిసి ఆడదామంట. అయితే తనుజ అందుకంటది ఆ ఓటింగ్ డెసిషన్ అంతా వద్దులే అమ్మ, మళ్ళీ ఎన్నిసార్లు పెడతామని చెప్పేసి ఫైనల్లీ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి, ఫస్ట్ ఆల్రెడీ అయిన తర్వాత లాస్ట్కి డీమోన్ ఒక మాట అనడం వల్ల తప్పగా సరే అమ్మ నేను ఆ మాట అనకపోతే బాగుండేది, నేను గివప్ ఇవ్వట్లేదు ఆయన, రీతు కూడా గివప్ కాదంటే మరి ఏ రౌండ్ అయినా అందరికీ ఈక్వల్గా వస్తుంది కాబట్టి వదిలిపోవాల్సి వచ్చింది ఆయన, లేకపోతే ఆడేది కాదు. రీతుతో తప్పు ఇక్కడ, ఫస్ట్ సైలెంట్గా ఉండి తర్వాత గోల పెట్టకూడదుగా. సరే తనుజ అన్నింటికంటే కామెడీ ఏంటంటే అరుస్తూ చెప్పింది, ఇక్కడ అరవడం వల్ల ఏమీ రాదు అని అరుచుకుంటూ వెళ్ళిపోయింది, అది హైలైట్. అరిచేసి వెళ్ళిపోయి అరుపుల గురించి ఎప్పుడు రెగ్యులర్గా ఆమె చెప్పడం, ఇది కొసమెరుపు హైలైట్ ఇది. అట్లాగే ఇంకోటి ఏంటి,
అయితే వాస్తవానికి ఏంటంటే వీళ్ళందరూ కూడా అందరికీ ఆడాలని ఉంటుంది కనుక ముగ్గురు కంటే ఎక్కువ మంది ఆసక్తి చూపించేటప్పుడు ఓట్ల ఆధారంగా సెలెక్ట్ చేసేసి ఉంటుంటే ఇక పంచాయతీ గొడవే లేకపోయేది. అది లేకుండా కోర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఉండుంటే అందరం ఆడతామని అంటే అప్పుడు ఓట్లకి వెళ్ళేవారు. ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి సరేలే వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా వెళ్ళిపోతాం వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడ డీమోన్ అదే అంటాడు, ఇక సరే ఏం చేస్తాం, ఆయన మోటివేట్ చేసినా ఈక్వల్ ఛాన్స్ అన్నారుగా, ఆ మాట అన్నందుకు తప్పదు కదా వెళ్ళిపోయాడు. సరే ఫైనల్లీ ఎమ్మెన్యేలు కళ్యాణ్ రీతు ఆడారు కదా, ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఆయన చెబుతాడంట, చాలా చదిరిగా ప్రశ్నలు తీసుకుని కెమెరాకి చూపాలంట. చాలా ఫన్నీగా అనిపించింది కదా ఈ టాస్క్. రీతు చౌదరి ఓలమ్మో ఊరినైనో, మనం కూడా ఓలమ్మో ఊరినైనా ఎంత తెలివైన అమ్మాయి, ఎంత చక్కగా ఆడుతుందా, ఎంత బాగా ఆడుతుందా, ఇరగొట్టేస్తుందని లెక్క. అట్లాగే అక్కడ డీమోన్కి సంచాలకే పెడదామన్నాడు, ఈ హేజ్ ద నడువు నొప్పి అంటే ఏంటి ఇది ఇలా మాట్లాడింది అబ్బా అర్థం కాలే నాకు ఫస్ట్. సరే అతనికి సంచాలకే పెడదామంట. మొత్తానికి పీత బ్రెయిన్ రీతు చౌదరిని ఎంతమంది కనిపించింది, ఎంతమంది పగలబడిన ఎవరు చెప్పండి. ఈ ప్రపంచంలో డివైడెడ్ బై అనేది ఒకటి ఉందని కూడా రీతు చౌదరికి తెలియదు అనే విషయం మనకి ఈరోజు తెలిసింది కదా. మొత్తానికి టాస్క్ అయితే బాగా ఫనీగా ఇంట్రెస్ట్గా అనిపించింది. 144 అంటే 12 into 12 అని చేసి కళ్యాణ్ తీసుకెళ్ళడం, 27 అంటే 18+ అని 12+9 అని చెప్పారు రీతు, ఆ బోర్డు ఇమాన్యుయల్ తీసుకెళ్ళి, ఇట్లా ఫన్నీగా అనిపించింది. కాకపోతే ఇమాన్యుయల్ ప్రతిసారి తెలుగు మీడియం జిల్లా పరిషత్ అదొకటి ఫన్నీగా అనిపించింది. ఒక్కొక్క టాస్క్ అట్లాగే ఇంకోటి ఏదో అడిగారు కదా అక్కడ ఏం పేరు రీతు చౌదరికి 20/20 అడిగారు కదా, అదేనా అడిగారు, అదొకటి అడిగితే 20 అని చెప్పినట్టుంది, ఆన్సర్ ఏదో చెప్పింది, అదేనా చెప్పింది. డివైడెడ్ బై అంటే ఎన్నిసార్లు పోతుందనా ఏదో డౌట్ అడుగుతూ ఉంది. అట్లాగే 2/2 అంటే ఏంటి 2 ఏనా, నేను ఆడతానా, ఇదేనా కరెక్టా నా బిగ్ బాస్ ఇంకెందుకని రెండో ఎక్కం కూడా అడిగాడు. ఆ రెండో ఎక్కం చెప్పినప్పుడు మాత్రం రీతు చౌదరి మనసులో గెలిచింది. టాస్క్ ఇమాన్యుయల్ గెలవచ్చు కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో నాకు ఇది జలీల్ ఖాన్ గుర్తొచ్చింది. అయ్యా 20/20 ఎంత అంటే 40 అని చెప్తే వండర్ఫుల్ ఫెంటాస్టిక్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు చూడండి. నిజంగా రీతు అయితే ఈరోజు మనసులో గెలిచింది. టాస్క్లు ఏముందండి ఎవరైనా గెలుస్తారు, అందుకే మొత్తం 0 రాకపోతే చాలరా బాబు. ఇక్కడ సుమన్ శెట్టి కూడా బయట నుంచి ఆయన ఎక్స్ప్రెషన్స్ గమనించారా, బతికిపోయానరా దేవుడా, ఈ టాస్క్ అయితే ఈ రోజు నుండి మొదలు పెడితే సీజన్ పూర్తి అవ్వాలి కానీ ఒక టాస్క్ కూడా ఒక పజిల్ కూడా పూర్తి అవుతుంది అది ఆయన. అయితే రెండో ఎక్కం చెప్పమంటే చాలా కష్టపడి చెప్పించుకోవాలంటే గ్రేట్. నాకు ఇక్కడ ఓవరాల్గా ఫైనల్గా ఆవిడ ఒక డైలాగ్ వేసింది చూసారా, నాకు ఎట్లా తెలిస్తే నేను ఏంటిది బైపీసీ అని చెప్పింది కదా, జలీల్ ఖాన్ డైలాగ్ బీకామ్ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. సరే ఇవిడ బైపీసీ ఓకే, కానీ ఈ 1వ తరగతి 2వ తరగతిలో ఉండే బేసిక్స్ కదా ఇవి, ఎల్కేజీ దాటినకపోయినా ఎల్కేజీ కాకపోయినా 1st 2nd క్లాసుల్లోనే ఇవి చెబుతారు కదా, ఇవి చదవకుండా ఇవి తెలియకుండా డివైడెడ్ బై ఒకటి ఉందనేది కూడా తెలియకుండా డైరెక్ట్గా బైపీసీ వరకు వెళ్ళిపోయిందా, డైరెక్ట్గా అక్కడే జాయిన్ అయిపోయిందా, ఇవన్నీ చదవకుండానే పనిగా అనిపించలే, వెరైటీగా అనిపించలే. అలాగే 9/3 అంటే 9 టేబుల్లో 3 రాదు కదా 1 నిజంగా సూపర్. రీతు అయితే మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. అందుకే అంటది కదా, అనవసరంగా కెలుక్కొని గొడవలాడి పంచాయతీ పెట్టుకొని నానా రబస్ చేసి వచ్చాను కదరా బాబాయ్, పరువు పోయిందిగా అన్నట్టు అయిపోయి. అట్లాగే ఇమాన్యుయల్ ఆ ప్లాంక్ పెట్టాక బౌండరీ తీసుకోవాలనేటప్పుడు ఆ టాస్క్ గెలిచేస్తాడు కదా ఆయన. ఫైనల్లీ సంజన, రీతు, తనుజ ముగ్గురు బార్డర్స్ ఉన్నాయి. సంజనాన్ని ఎందుకు చూసుకున్నాడంటే తను ఒకవేళ ఓడిపోయినా నీకు 2 వస్తాయి అని అడిగాని కొంత సేఫ్ కూడా వెళ్ళాడు ఆయన కూడా. ఒకవేళ బ్యాక్ సైడ్ పెట్టుకుంటే సుమనాలతో ఆడేది ఉండేదేమో, కానీ ముందుకు ఎందుకంటే రీతు తనుజ కంటే సంజన అయితే బెటరు. ఒకవేళ తనకి 80% గెలుపు ఛాన్సెస్ ఉంటే సంజనకు 20% ఛాన్స్ ఉంటుంది లెక్క చూస్ చేసుకున్నాడు. అట్లాగే మన టాస్క్ కూడా తాడు లాగలేనట్టు కొద్దిగా ఆవిడ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది, బట్ ట్రై చేసింది, మ్యాక్సిమం బాల్స్ వేసింది. దురదృష్టవశాత్తు ఆ ఫ్లోలో ఆ ఎమోషన్లో హీట్ ఆఫ్ మూమెంట్లో తాడు వదిలేసింది. కాకపోతే బాగానే ట్రై చేసింది, ఆ ఎఫర్ట్స్ అయితే చూస్తారు కదా, మ్యాక్సిమం ట్రై చేసింది. ఆయన కూడా ఆడాడు, అలసిపోయి లైవ్లో కూడా కొద్దిగా ఆవిడ డిస్టర్బ్ అయ్యింది. వాళ్ళందరూ ప్యాంపరింగ్ చేశారు, అంతా చేశారు, ఓకే ఆవిడ ఎఫర్ట్స్ అయితే చూస్తారు, ఫైనల్ ట్రై చేసింది కదా అనేది. ఆ లాస్ట్లో అంటది కదా రాంగ్ మనిషిని సెలెక్ట్ చేసుకున్నానంటే ఏంటి సంచాలక కాదు కదా అనుకున్నా, అంటే ఈ బాండ్ వల్లనే మాదిరిగా ఆ బాధలో అంటుంది. కానీ అయితే ఇవిడికి అర్థం కానిది ఏంటంటే స్టార్టింగ్లోనే బయటికి పోయి అవుట్ అయిపోయి పైగా ఎమ్మెల్యేలు నన్నే సెలెక్ట్ చేసుకున్నాడు, నాకే ఏంటి ఎట్లా అని చాలా బాధపడతా ఉంది. ఓకే ఆ రీతి కూడా వచ్చి ఎఫర్ట్స్ చూస్తారంటే మీరు బాగా ఆడారు కదా, నాకేమో ఆ గేమ్ వచ్చింది, లెక్కల గేమ్ వచ్చింది, మీకు లెక్కలు వచ్చంటే ఈ గేమ్ వచ్చింది అని ఇవన్నీ చెప్పారు, ప్యాంపరింగ్ చేశారు. బట్ సంజనాకు అర్థం కానిది ఏంటంటే తెలియకుండానే వీడికి మేలు జరిగినట్టుగా ఈ టాస్క్ లెవెల్ ఓవరాల్గా. ఒకవేళ ఇమాన్యుయల్ టికెట్ టు ఫినాలే గెలిచాడు అనుకోండి, ఆ ఓట్లు మొత్తం సంజనాకి షేర్ అయ్యి డైరెక్ట్గా టాప్ 5లో కన్ఫర్మ్, నో డౌట్. ఇప్పటికీ పర్వాలేదు అన్నట్టు ఉంది పొజిషను. ఏమో ఈ 3 రోజులు ఏదైనా తారుమారు అయ్యింది అనుకోండి, కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది కదా ఈవిడ టాప్ 5 ఉంటుందా ఉండదని. ఇమాన్యుయల్ గెలుచుకుంటే ఇంకా నో డౌట్ పక్కా కన్ఫర్మ్, రిబ్బన్ ఏంటంటే కర్చీఫ్ కాదు కదా, డైరెక్ట్గా వెయిటింగ్ లిస్ట్ కూడా ఉండదు, కన్ఫర్మ్ అయిపోద్ది, ఆ రేంజ్లోకి వెళ్ళిపోద్ది.
సరే ఇక్కడ డీమోన్ పవన్ అండ్ బర్నీ వాళ్ళందరూ నేను ఆడతామంటే ఆడినాడు, సంచాలకుగా కూడా చేయనాడు, ఆయన గురించి మాట్లాడేసాక వీళ్ళందరూ ఎంఎన్ఎల్ తనూజకి గెలిస్తే రీతుల్లో చూజ్ చేసుకోవాలని మాట్లాడుకుంటారు కదా, ఎట్లా ఆడాలి ఏంటంటే తర్వాత నాటు టాస్క్ అంట ఆ ఫ్లవర్స్ మడ్పిట్లో పెట్టాలి, ప్లాంట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా బిగ్ బాస్ కూడా ఒక మాట చెప్పాడు, ఏమంటే మీ ఫ్లవర్స్ ఎక్కువగా ఉండడం ఎంత ముఖ్యమో మీ ప్రత్యర్థులు కూడా తక్కువగా ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అంటే అర్థం ఏంటండి, పీక పారేయండి అనే కదా, ఈ టాస్క్ ఫిజికల్ అవుతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది. గెలిస్తే ఖాళీ బాక్స్ ఆక్రమించుకోవాలి, అందులో వీళ్ళ కలర్ ప్లాంట్స్ పెట్టాలి, ఆ ప్లాంక్ బార్డర్స్తో ఉండే వాళ్ళతో మళ్ళీ టచ్ అయ్యి ఉండే వాళ్ళతో ఆడాలి. ఓకే, అక్కడ క్లియర్గా ఇది ఫిజికల్ అవుతుందని నేచర్ టాస్క్ అట్లాంటిది వాళ్ళకి కూడా తెలుసు. కళ్యాణ్ సంచాలకుగా పెట్టుకున్నారు. ఓకే, అయితే ఈ టాస్క్ స్టార్ట్ చేసేదానికి ముందే మైండ్ గేమ్ మళ్ళీ ఇక్కడ తనూజ ఆడింది. ఫిజికల్ టాస్క్లో ఎట్లా ఆడారని చెప్పుకుందాం, దానికంటే ముందే డీమోన్ అరే నువ్వు సైకిల్ చేసేస్తావు, నువ్వు నిఖిల్తో కూడా అట్లాగా ఆడు కంటే సైకిల్తోనే చెప్పేస్తావు, ఇంకా అతడు ఏంటి భరణి గారు ఎవరిదో ఉంచుదామా పీకేసుకుందామా ఆడదామా ఏంటి ఫస్ట్ నేను నెక్స్ట్ మీరు ఎట్లా చెబుతూ ఉంటేనే, ఒకవేళ ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారనుకోండి ఈ రచ్చ ఉండదు, ఫిజికల్ అనే టాపిక్ రాకపోయి ఉండేది. ఇప్పుడు మనం చూసేవాళ్ళు కూడా కొన్ని దశల్లో అతడు కొద్దిగా వెనక తగ్గాల్సింది అనిపించింది, తగ్గాడు కూడా ఆయన లాస్ట్లో చెప్పినట్టుగా. ఇప్పుడు అమ్మాయితో ఆడేటప్పుడు నువ్వు ఎంత బలవంతుడివైనా ఎంత స్ట్రెంత్ ఉన్నా సరే ఎన్ని చెప్పినా కాదు, ఎలా ఆడేవనేది ఇంపార్టెంట్. పర్టికులర్గా అది ఫీలింగ్ జనరల్, ఆ కార్డు తీసినా అవి తీసినా తీయకపోయినా ఒక ఆడియన్స్గా ఒక ప్లేయర్గా మనం చూసేది ఏంటంటే ఎట్లా ఆడేది కూడా ఇంపార్టెంట్. అయితే ఫిజికల్ టాస్క్ ఫస్ట్ డీమోనే లాగేయడం మొదలుపెట్టాడు, ఇలా వెనక నుంచి ఆ అమ్మాయిని ఎట్లా పట్టాడు, ముందు నుంచి కూడా లాగాడు, అట్లా లాగేసి తోసుకుంటూ ఇట్లా నెట్టుకుంటూ పడిపోయి అరే ఏంట్రా నా కోసం ఆయన పట్టుకున్నావు అంటే ఆయన ఇద్దరిని కలిపి హోల్డ్ చేసేద్దామని ఆయన ప్లాను. మడపిట్లో ఒకటో రెండో పెట్టేసినా సరే వీళ్ళిద్దరిని ఇక్కడ ఆపేసామంటుంటే ఆ బజర్ అయ్యేంతసేపు కదలకుండా ఆపేయచ్చు. ఎందుకంటే బలవంతుడే, గతంలో మనం చూసాం ఆ దమ్ము సిరీస్ కోసం ఆడిన టాస్కులు ఇద్దరేసిన హోల్డ్ చేసి పడేశాడు, అట్లా ఇద్దరిని ఆపేయచ్చు అన్నాడు. కాకపోతే అక్కడ తనూజ అమ్మాయి కాకుండా ఒక అబ్బాయి ఉండింటే అతను స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి ఉండేది, కాకపోతే ఆవిడ కింద పడిపోయి ఉండింది, అప్పుడు తగ్గాలి, ఖచ్చితంగా డీమోన్ తగ్గాలి, తగ్గాడు. అందుకే కొంత ఫ్రీ తప్పుకోవడం వల్ల ఆవిడ బయటకు వచ్చేసింది, లాక్కుంది, అదంతా అయ్యింది. అయితే ఇక్కడ రీతి ఒక మాట అంటది కదా, తనూజలో ఒకేసారి తీసుకొని పెట్టి అంటే తనూజ ఇక్కడ ఫుల్ ఫైర్ అయ్యా నువ్వు వచ్చి ఆడి నాది కాపీ కొట్టేస్తున్నావు కదంటే, ఇప్పుడు బయట ఉండే వాళ్ళు చెబితే ఎంకరేజ్ చేస్తారో సలహాలు ఇస్తారో సూచనలు ఇస్తారు, మరి ఈ అమ్మాయి చేయలేదా? ఇప్పుడు అంతకు ముందే కదా కళ్యాణ్ గారు పిచ్చోడా నేను ముందే చూసానని చెబుతా ఉంది. బయట ఉండేటప్పుడు మనకు 1,000,000 చెబుతాం, బట్ అక్కడ ఆడేటప్పుడు హీట్ ఆఫ్ మూమెంట్లో ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోవడం. మరి ఈవిడ కూడా అట్లాగే చెప్పింది కదా, వాళ్ళ రీతు వాళ్ళ మ్యాథ్స్ టాస్క్ ఆడేటప్పుడు కళ్యాణ్ గారు పిచ్చోడా నేను ఫస్ట్ టైం చూశానని, మరి అట్లాగే ఉంటుంది. పోనీ అంతకుముందు ఆ డబ్బాలు టవర్స్ టాస్క్లో కూడా ఈవిడ బయట నుండి తనుజ దివ్య ఉండేటప్పుడు సుమన్ ఇలా పెట్టి అలా పెట్టి అలా పెట్టి అది టెన్షన్ అవుతూ ఉంటారు కదా, దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోయి ఇరిటేట్ అయిపోవడం. పైగా ఇక్కడ తోస్తావు ఎందుకురా, ఎట్లా తోస్తావు ఎందుకురా, మరీ అంత ఫిజికల్ ఏంటరా, ఎట్లా ఎందుకురా లాక్కెళ్ళిపోయావు అంటే టాస్క్ అంతే కదా, ఎట్లా దోసేస్తున్నావు అట్లా దోసి అది గేమా అంటే ఆయన గట్టిగా దోస్తే అక్కడ ఉంటావంటే మరి అంత గట్టిగా దోసేలేదు, కానీ లాగే విధానం కొద్దిగా తగ్గాలి, ఖచ్చితంగా తగ్గాలి. ఆయన తగ్గిపోయి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇంతకుముందే ఏమి లేకపోయినా ఊరికే ఆవిడ ఉమెన్ కార్డు కూడా వాడేసింది, కానీ పర్టికులర్గా తనూజ అనేటప్పుడు వాకల్గా ఆడుతుంది, ఫిజికల్గా ఆడుతుంది, 100% ఇస్తుంది. మైండ్ గేమ్తో సగం కంట్రోల్ చేసేస్తుంది. ఏమో ఎందుకు బ్యాడ్ అయిపోతున్నారు బాబు, ఫిజికల్ అంటే ఎట్లా ఆడతాడు, ఆడలేడు కదా బాబు, ఎక్కడ బ్యాడ్ అయిపోతాం నెగిటివ్ అయిపోతాం అవసరమా, తొక్కలో టాస్క్ గెలిస్తాం పోతే పోయేమని మాదిరిగా. ఎందుకంటే అక్కడ డీమోన్ కూడా అంటాడు కదా, లాస్ట్లో బాజర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ విన్నర్ అయ్యింది, క్లియర్ అది డౌట్, ఇంకా అందులో పడక్కర్లే. లాస్ట్లో కూడా చెబుతాడు కదా ఏమి డీమోన్ ఏం చేస్తాం ఫిజికల్ అంటుంది, అలా అన్నాక ఇంకా ఆడలేం కదా, ఇంకా ప్రతాపం చూస్తే బాగోదు కదా, విన్నర్ మ్యాటర్ కాదు, ఇది నెగితే తర్వాత చూసుకోవచ్చు, 1-2 గ్రూప్ గేమ్లో గెలిపోవటం కాదు, ఎఫర్ట్స్ మ్యాటర్ కాదు, ప్లే స్టాండ్ ఇంపార్టెంట్, అది పర్ఫెక్ట్. అంత ఎక్కువ వెళ్ళకుండా మెయిన్ అక్కడ ఇతడు అయినా అవ్వకపోయినా ఆవిడ ఆల్రెడీ నోటితో గోల పెట్టేస్తుంది కనుక గబ్బు అయిపోతూ ఉంటుంది కనుక అక్కడ ఇష్యూ, మరి ఖచ్చితంగా తగ్గాలి, తగ్గిపోయితే బెటర్. ఆయన మరీ ఎక్కువ చేయలేదు కానీ బాగానే ఆడారు. మొత్తానికి ఆవిడ కూడా మ్యాక్సిమం ట్రై చేసింది, ఫిజికల్ టాస్క్లు అనే ఎఫర్ట్స్ అన్నీ పెట్టింది ఆవిడ కూడా. అట్లాగే తర్వాత రీతు అంటది చూడండి ఒక మాట, బర్నీ నీవే తీశాడు తనూజ తీయలేదు అంటే అక్కడ తనూజ మళ్ళీ బాత్రూమ్ దగ్గర అడిగింది కదా, ఎవరి గేమ్ వాళ్ళే కదా ఆడేమో, రిగ్రెట్ నాకు మళ్ళీ లేదంటే ఉండిపోద్ది, అలాంటి మాటలు వస్తాయేమో, మీరు ఉన్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారు అంటారేమో అంటే బర్నీ కూడా అక్కడ ఏమంటాడు, నా గేమ్ నేను ఆడే నీ గేమ్ నువ్వు వాడు, వాడే పాతేసి ఫ్లవర్స్ వాడు పాతేసిన ఫ్లవర్స్ మనం ఎట్లా ఉంచుతాం, మనం ఖాళీగా లేము కదా, వాడే ఫిజికల్గా స్టార్ట్ చేశాడు కదా, నువ్వు నేను కాదు కదా అంటే ఇది కరెక్టే. ఎందుకు ఈ మాట అంటామంటే ఇప్పుడు డీవన్ ఏంటి ఇద్దరిని టార్గెట్ చేశాడు, ఇద్దరి మీద అటాక్ చేశాడు కనుక ఆ ఇద్దరు ఆటోమేటిక్గా ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇతడు ఒక్కడ వాళ్ళిద్దరి మీద పడేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని కలిసి ఆడినట్టు ఉంటుంది, కానీ వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇప్పుడు బర్నీ వెళ్ళి తనూజ మీద టార్గెట్ చేయాలన్నా డీమోన్ ఏమి బర్నీని క్షమించలేదు కదా, బర్నీ అక్కడ వదిలేసేయండి బదులు బర్నీని వదిలేస్తాను అనలేదు కదా. ఇటు బర్నీ దొరికితే బర్నవి పీకేస్తాను, అటు తనూజ పీకిస్తాను, ఇద్దరివి అటాక్ చేస్తాను, ఇద్దరివి లాగేస్తాను, ఇద్దరివి విసిరి బారేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు వాళ్ళిద్దరు కలిసి ఆడినట్టు అనిపిస్తుంది.
డేమోన్ ఇద్దరి మీద టార్గెట్ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు డిఫెండ్ చేసుకోవాలి. మెయిన్ అతను క్షమిస్తుండా వదులుతుండా ఇక్కడ పీకి పడేస్తాడు, ఇద్దరిని తీసుకెళ్ళి హోల్డ్ చేసేద్దాం అనుకున్నాడు. ఆయన స్ట్రాటజీ ఏంటి మెయిన్ ఒక రకంగా చేయాల్సింది, ఒక చేతి నిండుగా ఫుల్గా పెట్టుకొని ఇంకో చేత్తో వాళ్ళను పీకేస్తూ వాళ్ళని హోల్డ్ చేసి అట్లా పెట్టుంటే కొన్ని వర్కౌట్ అయ్యేదేమో. మెయిన్ ఆయన స్ట్రాటజీ ఏంటి, దూరంగా తీసుకుపోయి అక్కడ ఒకటో రెండో తను ఉంచేసి వాళ్ళిద్దరిని హోల్డ్ చేసేద్దాం అనుకుంటే ఆయన స్ట్రాటజీ అక్కడ వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే ఆ తనుజ కూడా గట్టిగా పెనుగులాడి బయటకు రావాలని ట్రై చేసింది. మెయిన్ అక్కడ వదలాలి ఆయన, ఎందుకంటే ఆవిడ కింద పడిపోయి మీద పడిపోయి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తప్పుకోవాలి, ఆయన వదిలేయాలి. ఇంకా మరి ఆ అబ్బాయిని అయితే ఎంతసేపు నువ్వు నొక్కేసుకో ఏమో బాధ పర్వాలా, కానీ అక్కడ ఆచితూచి ఆడాలి, జాగ్రత్తగా ఆడాలి. ఇది కత్తికి రెండు వైపులా 10 మాదిరిగా ఉంటుంది కనుక సో ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. ఒకవేళ అబ్బాయి అంటే వర్కౌట్ అయ్యేది ఆయనకి, అది ఆయన స్ట్రాటజీ. ఎనీవే మంచిగానే టాస్క్ అయితే ఆడారు, బ్రహ్మాండంగా ఆడారు. ఆవిడైతే ఫైనల్కి గెలిచింది కనుక ఆ తర్వాత అరే నీ స్లాంగ్ ఎంజాయ్ చేసా, టాస్క్ బాగా ఆడడం అట్లా ఇట్లా ఫుల్ పాజిటివ్ వైబ్లో వచ్చింది మాట్లాడింది. లేకపోతే మాత్రం ఓడిపోతే నువ్వు ఫిజికల్ చేస్తావు, నువ్వు ఓడించేస్తావు, నువ్వు అట్లా చేస్తావు, నువ్వు ఎట్లా చేసావు, ఈ బాబాయ్ హౌస్ ఎగిరిపోయి ఉండేది అట్లా. సరే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వాళ్ళు చాలా అప్డేట్స్ వెంటనే మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తాను జర్నలిస్ట్ సతీష్లో.